ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మున్నాబడి యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్ న్యూస్కు సంబంధించి అంటే టీఎస్పీఎస్సీ అయితేనేమి, టీఎస్ఎల్పి ఆర్బీ అయితేనేమి, ఎంసెట్కి సంబంధించి, టీజీసెట్కి సంబంధించి, గురుకుల సిఓఈకి సంబంధించి, డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ మన ఛానల్లో వస్తుంటాయి అప్డేట్గా. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ పోస్ట్ చేయండి. మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ కండి. అక్కడి నుంచి కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతాయి. అప్ టు డేట్గా మీకు అప్డేట్ చేస్తుంటాను టెలిగ్రామ్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోండి. ఇక ఈరోజు హెడ్డింగ్ చూస్తే, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ. సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీ, సెక్రటరీ శశిరంజన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్టు యూపీఎస్సీ చైర్మన్ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఉద్యోగాల భర్తీలో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ పాటిస్తున్న పారదర్శకత, సుదీర్ఘకాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యూపీఎస్సీకి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిర్దిష్ట కాలమర్పితిలోని నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీకి అభినందనలు అని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని కూడా అలా తీర్చిదిద్దాలనే తమ లక్ష్యమని చెప్పారు. అందుకు కావాల్సిన గైడ్లైన్స్ ఇవ్వాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసిందని రేవంత్ విమర్శించారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. ఫలితంగానే పేపర్ల లీకేజీ ఘటన జరిగాయి. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటైంది. కానీ గత ప్రభుత్వ అసమర్థత నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. తాము రాజకీయ ప్రమేయం లేకుండా కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలు చేపడతామని సీఎం తెలిపారు. టీఎస్పీఎస్సీలో అవకతవకలు తావు లేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. రేవంత్ను అభినందించిన మనోజ్ సోనీ, ఉద్యోగ నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడంపై సీఎం రేవంత్ రెడ్డిని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ అభినందించారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దాలనుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులను తాము శిక్షణ ఇస్తామని, సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ వాణిప్రసాద్ పాల్గొన్నారు. డిఎస్సికి సర్కార్ కసరత్తు, 11,000 పోస్టుల భర్తీ చేసే ఛాన్స్. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ. గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులకు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు. ఎంతమంది పిల్లలున్నా సర్కారు బడులను నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని, దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 1,77,000 మంది అప్లై చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సిన రాత పరీక్షను వాయిదా వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మెగా డిఎస్సి నిర్వహణకు విద్యాశాఖకు కొత్త సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కార్ భావిస్తుంది. దీనికి సంబంధించి పలు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నది. 11,000 పోస్టులతో డిఎస్సి స్టేట్లో 1,22,000 టీచర్ పోస్టులకు గాను 1,03,000 మంది మాత్రం పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో గత సర్కారు హయాంలో 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం 5,089 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు. దీంతో పాటు ఇటీవల హెడ్ మాస్టర్ ప్రమోషన్లు జరిగాయి. దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు డిఈఓల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. వీటితో పాటు సర్కార్ బడుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మెగా డిఎస్సి ద్వారానే భర్తీ చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా 11,000 పోస్టుల వరకు ఖాళీల ఏర్పాటు అవకాశం ఉంది. వాటన్నిటిని డిఎస్సి ద్వారా నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం సేకరించిన వివరాలు సర్కార్కు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారు. చివరిగా మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేయనున్నారు. మరో హెడ్డింగ్, ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు. ప్రభుత్వ దాఖాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కారు దృష్టి పెట్టింది. ఏ క్యాడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని వివిధ విభాగాల హెచ్ఓడీలకు ఆదేశించింది. ఈ మేరకు కేడర్ వారీగా శాంక్షన్ పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలతో హెచ్ఓడీలు నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు 1,420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కార్కు సూచించినట్టు తెలిసింది. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 8 కాలేజీల దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ కాలేజీలకు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ భర్తీ చేయాలని, లేకుంటే సమస్య అవుతుందని కాలేజీల ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్లో 2,000 వేకెన్సీలు. వైద్య విధాన పరిషత్లో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్ళు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధిలో నుంచి వివిపి పరిధిలోని అప్గ్రేడ్ అయిన సుమారు 70 హాస్పిటళ్లకు ఇప్పటి వరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు. ఈ హాస్పిటళ్లలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మొత్తం 170 వివిపి హాస్పిటల్లో కలిపి సుమారు 4,700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు మారిన 17 హాస్పిటళ్లలో ఇప్పటికీ వైద్య విధాన పరిషత్కు సంబంధించిన డాక్టర్లు, సిబ్బందే పనిచేస్తున్నారు. వీళ్ళని వెనక్కి రప్పించి వివిపి హాస్పిటళ్లలో పోస్టింగ్స్ ఇస్తే వేకెన్సీల సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ఇంకో 1000 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు, సుమారు 1,500 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్న పల్లె దవాఖానలో కలిపి సుమారు 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీల వివరాలతో సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన ఆరోగ్య శాఖలో 5,500 నుంచి 6,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3,000 డాక్టర్ పోస్టులు, ఇంకో 3,000 పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పోస్టులు ఉన్నాయి. 10 రోజుల్లో కొత్త స్టాఫ్ నర్సులు. ప్రస్తుతం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారు. శనివారం నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది, అంటే ఈ రోజు వరకు. ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారు వారం 10 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. మరో హెడ్డింగ్ చూస్తే, కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ, ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం, కమిషన్కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కట్టుదిట్టం చేసేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వివిధ రాష్ట్రాల్లో సర్వీస్ కమిషన్లను అధ్యయనం చేయాలని ఆదేశించింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ కార్యదర్శులతో భేటీ అయ్యారు. మెరుగ్గా ఉందని చెప్పిన ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పీఎస్సీ మెరుగ్గా ఉందని, ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో ముందుందని అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేసిన గంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్తో పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు. దరఖాస్తుల నుంచి పరీక్షలు, నియామకాల దాకా టీఎస్పీఎస్సీ తీసుకొచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే పలు పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పూర్వవైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది. కఠిన నిబంధనలు, కొత్త సాంకేతికతతో టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి అత్యాధునిక సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం సేకరించింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కోసం టెట్ దిగ్గజాల సహకారం తీసుకోనుంది. కమిషన్లో కంప్యూటర్లను సైతం పూర్తిగా మార్చేసి సరికొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల బయోమెట్రిక్ ఉంటేనే కంప్యూటర్ పనిచేసేలా సాంకేతికతను వినియోగించుకున్నారని భావిస్తుంది. ఇప్పటి వరకు కేరళ, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును రాష్ట్ర అధికారుల బృందం పరిశీలించింది. మరింత లోతుగా అధ్యయనం జరిపాక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని అధికారులు చెప్తున్నారు. చివరి హెడ్డింగ్ చూస్తే కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు కమిటీల పేరుతో కాలయాపనపై టీఎస్ ఎల్పిఆర్బి అసంతృప్తి. నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఎలా? ప్రతిదానిని కమిటీలంటే పరీక్షలు నిర్వహించలేం అనే యోచన. కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నది. ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించలేమని యోచన వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో రేపో మాపో సుప్రీంకోర్టుకు మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రశ్నాపత్రంలో దొరికిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న డివిజన్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యం అవడంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని, మళ్లీ కమిటీ పేరుతో 4 వారాల గడువు కోరడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని బోర్డు భావిస్తున్నది. నిపుణుల కమిటీలో కూడా ఏకాభిప్రాయం రాకపోతే అభ్యర్థుల భవితవ్యం ఏమిటన్న దానిపైన బోర్డు అధికారులు మల్లా గుల్లాలు పడుతున్నారు. నిపుణుల కమిటీ చేసే యోచనలకు పిటిషన్లు, పోలీసు ఉద్యోగాల నియామకాల మండలి కట్టుబడి ఉండాలని షరతు విధించడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రతిదానికి కమిటీలంటే ఎలా? ప్రశ్నాపత్రంలో దొరికిన తప్పులపై టీఎస్ఎల్పిఆర్బి ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఇప్పటికే పలు మారు సింగిల్ బెంచ్కు, డివిజన్ బెంచ్కు విన్నవించినప్పటికీ హైకోర్టు నిపుణుల కమిటీకే మొగ్గు చూపింది. దీంతో ప్రతిదానికి కమిటీలు వేసుకుంటూ పోతే ఇక భవిష్యత్తులో పరీక్షలు నిర్వహించడం ఎలా అని బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కూడా పార్ట్ 1 పరీక్షలో 7 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లో 1 కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మార్కులు వేసి తుది ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బహుళ జవాబున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని తీర్పిచ్చింది. దీంతో మరికొందరిని దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో ఇప్పటికే 4-5 సార్లు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తాము నోటిఫికేషన్లో అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించామని, అయినా ప్రతిదానికి హైకోర్టు మెట్లు ఎక్కడం సబబు కాదనే బోర్డు వాదన. అందుకే న్యాయ నిపుణుల సలహా తీసుకుని సుప్రీంకు ఆశ్రయించాలని బోర్డు అధికారులు నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసినా ఒకసారి చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.